ఆధునిక విజ్ఞాన ప్రపంచంలో ఎన్నో వినూత్న ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఏఐ ఈ ప్రపంచాన్ని ఏలేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్న సమయంలో స్వీడన్కు చెందిన శాస్త్రవేత్తలు లివింగ్ కంప్యూటర్ కనిపెట్టి టెక్ ప్రపంచంలో కీలక ముందడుగు వేశారు. ఇంతకీ ఈ లివింగ్ కంప్యూటర్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు తెలుసుకుందాం. మన మానవ మెదడు కంప్యూటర్ కు సమాన వేగంతో పనిచేయగలదని, కంప్యూటర్ కంటే 1000 రెట్లు ఎక్కువ మెమరీని స్టోర్ చేసుకోగలదని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్తలు మానవ మెదడుతో ఓ పవర్ఫుల్ కంప్యూటర్ తయారీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా ప్రపంచంలోని తొలిసారిగా లివింగ్ కంప్యూటర్ రూపొందించారు. మానవ మెదడులోని కణాలతో ల్యాబ్ లో కృత్రిమంగా ఆర్గనైడ్స్ ను సృష్టించారు. అలా 16 ఆర్గనైడ్స్ ను ఉపయోగించి ఈ లివింగ్ కంప్యూటర్ రూపొందించారు. సాధారణ కంప్యూటర్ చిప్ తరహాలోనే ఈ ఆర్గనైడ్స్ పనిచేస్తాయి. ఇందులోని న్యూరాన్స్ సిగ్నల్స్ ను పంపించడం, అందుకోవడం చేస్తుంటాయి. ఇప్పుడున్న డిజిటల్ ప్రాసెసర్లతో పోలిస్తే లివింగ్ కంప్యూటర్స్ తక్కువ ఎనర్జీ తీసుకోవడం విశేషం. ఈ మినీ బ్రెయిన్స్ చుట్టూ 8 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్స్ ద్వారా ఆర్గనైడ్స్ పనితీరు పర్యవేక్షిస్తారట. అయితే ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ బయో ప్రాసెసర్లలో ఆర్గనైడ్స్ 100 రోజుల వరకే పని చేయగలవు. వీటిని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు ఫైనల్ స్పార్క్ సంస్థ కృషి చేస్తోంది. త్వరలోనే ప్రపంచంలోని తొలి లివింగ్ ప్రాసెసర్ ను లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. సిలికాన్ చిప్ల కొరత ఏర్పడుతున్న వేళ ఈ బయో ప్రాసెసర్ అందుబాటులోకి వస్తే టెక్ ప్రపంచంలోనే కీలక ముందడుగు పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.